దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా గతంలో సబ్జెక్ట్ చెప్పారు. అది కాదు, సబ్జెక్ట్ మొత్తం డివేట్ అవ్వచ్చు. మీరు దాన్ని ఎత్తితే అది వేరే సబ్జెక్టు. నేను అదేంటంటే చెల్లి పెళ్లి మళ్ళీ మళ్ళీ అంటే ఒక ఐదు సంవత్సరాల కాల పరిమితిలో మొదటి 6 నెలల్లోనే శంకుస్థాపన చేసి మళ్ళీ 3 సంవత్సరాలు మళ్ళీ ఇంకోసారి శంకుస్థాపన చెప్పి అది కూడా ఏమీ చేయకుండా అప్పటి నుంచి మళ్ళీ సంవత్సరాల టైం ఉంది. రెండోసారి శంకుస్థాపన చేసినప్పుడు కూడా సంవత్సరాల టైం ఉంది. అప్పుడు కూడా ఏం చేయకుండా కనీసం సగవన్న పూర్తి అవ్వాలి కదా రాజు గారు, సగవన్న పూర్తి అవ్వాలి కదా స్టీల్ ప్లాంట్. ఏమైంది? ఒకటేనా ఒక పిల్లర్ లేచింది అక్కడ, పోనీ అక్కడ ఒక పిల్లర్ లేచిందా? ఆ జిందాల్ గారి స్టీల్ ప్లాంట్ పిల్లర్ లేచింది అక్కడ ఏం లేదు కదా. అలా దాన్ని అంటారు చెల్లికి పెళ్లి మళ్ళీ మళ్ళీ అని. ఈ రోజు మరోసారి పునఃప్రారంభం ఎందుకు చేయవలసి వచ్చింది? ఎందుకంటే ఇప్పుడు 2014 నుంచి 19 వరకు ఒక విధానంలో కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వెళ్ళారు. అలాగే టెండర్స్ కూడా కలెక్ట్ చేసుకుంటూ వెళ్ళారు. 2019లో జగన్ గారు వచ్చినప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తానని హామీ ఇచ్చారు. దాన్ని కంటిన్యూ చేయకుండా మొత్తం ఆపేసి విధ్వంసం సృష్టించి డిసెంబర్ 2019లో అనౌన్స్ చేసి నేను ఇది చేయను, నేను 3 రాజధానులని మరి ఆ యొక్క ప్రాంతాన్ని శ్మశానం చెప్పి ఆ యొక్క రైతులు 1631 రోజులు పోరాటం చేసి రాష్ట్ర ప్రజలు సంఘీభావం చేసి ఒక పెద్ద యుద్ధం. అలాగే కోర్టులో కూడా మార్చి 2022లో కోర్టు తీర్పు వచ్చి ఇంత పెద్ద మహా సంగ్రామం జరిగిన తర్వాత మళ్ళీ మా ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం డబ్ల్యూజీ సర్కార్ వచ్చినప్పుడు ఆ పవిత్ర కార్యక్రమం మళ్ళీ మొదలు పెడుతున్నప్పుడు ఆ యొక్క నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారి ప్రారంభించుకోవాలి, మళ్ళీ పునఃప్రారంభించుకోవాలి అనే పరిస్థితి వచ్చింది. వాళ్ళు చేసినటువంటి విధ్వంసానికి అలాగే అక్కడ చేసినటువంటి రైతుల పోరాటానికి ఎన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ పునఃప్రారంభించి చేయవలసి వచ్చింది. కానీ అంతేగాని కంటిన్యూటీ ఆఫ్ గవర్నమెంట్ ఉంటే మళ్ళీ ప్రారంభిస్తే అనాలి. ఒక గవర్నమెంట్ కంటిన్యూగా వెళ్తూ ఒక ప్రభుత్వం కంటిన్యూగా వెళ్తూ మళ్ళీ ప్రారంభిస్తే అనాలి. కానీ ఇదేంటంటే ఏడ్చే బాపతి అయితే జగన్ నిన్న అంబటి రాంబాబు గారు వ్యాఖ్యలు కూడా చూస్తున్నాను. ఏ రకంగా ఏడ్ చేస్తున్నారు, అబ్బాయి ఇది అయ్యేటట్టు లేదనుకుంటున్నాను, సోమ పలుకులు అంటే డాన్స్ చేస్తున్నాయంట. ఆ టైప్ లో ఏడ్చే బ్యాచ్ తయారయ్యారు. ఓ పక్కన పవిత్రంగా నిర్మాణం మొదలు పెడుతుంటే అవ్వదంటూ, అలాగే 1,00,000 కోట్లు నేను అంబటి రాంబాబు గారు అన్నారు 1,00,000 కోట్లు తీసుకొచ్చి అమరావతిలో వేస్తారు. ఎందుకు వేస్తారు? ఎవరన్నారండి? ఎందుకు 1,00,000 కోట్లు ఎవరు ఇస్తున్నారు? రాష్ట్ర ప్రజలు జిఎస్టీ సొమ్మని అక్కడ పెడుతున్నారు. ఎందుకు అబద్ధ ప్రచారాలు? డబ్బు వస్తుంది వరల్డ్ బ్యాంక్ నుంచి, అడ్కో నుంచి, జపాన్ బ్యాంకుల నుంచి. దాన్ని రాష్ట్ర ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం కూడా 2,500 కోట్లు గ్రాంట్ కూడా ఇచ్చింది. సో ఈ యొక్క మొత్తం ఈ నిధులు రాష్ట్ర రుణాల్లో ఇది పార్టీ కాదు, మళ్ళీ దీన్ని తీర్చేది కూడా అమరావతిలో ఉన్నటువంటి ల్యాండ్ డెవలప్ చేసి ల్యాండ్ అమ్మి తీరుస్తారు. అందుకనే ఈ నిర్మాణంలో మన ప్రభుత్వ ఖజానాకు వచ్చే సొమ్ముతో, కానీ అలాగే రీపేమెంట్ కూడా ప్రభుత్వ ఖజానాకు వచ్చేటువంటి సొమ్ముతో రీపేమెంట్ చేయరు. అమరావతి ల్యాండ్స్ అమ్మే రీపేమెంట్ చేస్తారు. అందుకని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఎటువంటి భారం ఉండదు. దీంతో పాటు మిగతా ప్రాంతాలు కూడా అభివృద్ధి. ఈరోజు చూడండి, ప్రధానమంత్రి గారు విశాఖలో సంబంధించిన ఏక్తా టవర్ శంకుస్థాపన చేస్తారు కేంద్ర ప్రభుత్వం. ఏంటో ఏక్తా టవర్ ఈ యొక్క హస్తకళలు, చేనేత కళలు ఎన్ని అక్కడ పెట్టి అమ్మేటువంటి G+4 టవర్ అది. అలాగే క్షిపణి పరిశోధన కేంద్రం నాగాలంకలో సుమారుగా 1,500 కోట్లు 2,000 కోట్లు ఉంది. నాగాలంకలో దీనికి ఈరోజు శంకుస్థాపన చేస్తారు. అలాగే అనేకమైనటువంటి రోడ్లు, రైళ్లు మార్గాలు శంకుస్థాపన చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా. ప్రణాళికతో ముందుకెళ్తుంటే వైసీపీ లాగా ఏడ్చే కార్యక్రమం కాదని చెప్పి నా విజ్ఞప్తి.